అల్లు అర్జున్ కి తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా? క్రేజ్ తీసుకొచ్చింది, పాన్ ఇండియా హీరోని చేసింది మన వాళ్ళైతే ప్రెజెంట్ తెలుగు డైరెక్టర్స్ వైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదు? ఆల్రెడీ తమిళ డైరెక్టర్ అట్లీతో పనిచేస్తున్న బన్నీ మలయాళ డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడా? ఇంతకీ అల్లు హీరో స్ట్రాటజీ ఏంటి చూద్దామా? పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్ సెట్ మారిపోయింది. 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేసరికి బన్నీ ఆలోచనంతా రికార్డుల వైపు పరిగెడుతోంది. ఏదో రకంగా కొత్తగా కనిపించాలి, కథతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి, అందరి చూపు తన వైపే ఉండాలి. ఇలా యూటర్న్ తీసుకుని త్రివిక్రమ్ను దూరంగా పెట్టాడు బన్నీ. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంతో బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది. పుష్ప 2 తర్వాత 4వసారి కలిశారనుకుంటే బన్నీ అట్లీ సినిమా చేయడం షాక్ ఇచ్చింది. త్రివిక్రమ్ కూడా బన్నీకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని మైథలాజికల్ స్టోరీ రాసుకున్నాడు. అయితే అట్లీ కథ అంతకు మించి ఉందని ఫీల్ అయిన బన్నీ త్రివిక్రమ్ను వెయిటింగ్లో పెట్టాడు. అట్లీ బన్నీ అనౌన్స్మెంట్ వీడియోలో ఇంతవరకు ఇలాంటి కథ వినలేదని హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ సినిమాను తెగమెచ్చుకున్నారు. అట్లీ సినిమా తర్వాత కూడా తన మూవీ ఉండదని తెలుసుకున్న త్రివిక్రమ్ ఇదే కథను ఎన్టీఆర్తో ప్రకటించాడు. స్టైలిష్ స్టార్ మైండ్ ప్రస్తుతం సూపర్ హీరో, సూపర్ మ్యాన్, శక్తిమాన్ చుట్టూ తిరుగుతోంది. అట్లీది సూపర్ హీరో కథ అయితే ఆ తర్వాత శక్తిమాన్ గా కనిపిస్తాడట. ముఖేష్ ఖన్నా నటించిన శక్తిమాన్ సీరియల్ 90వ దశకంలో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు 3 భాగాలుగా సినిమాలు తీయాలని సోనీ పిక్చర్ రెడీ అయింది. కథ కూడా రెడీ చేస్తూ హీరోగా రణ్వీర్ సింగ్ ను సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ హీరో తప్పుకున్నాడు. శక్తిమాన్ క్యారెక్టర్ కు రణ్వీర్ సరితూగడని మేకర్స్ కవర్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను అల్లు అర్జున్ తో తీస్తున్నారని టాక్. మలయాళంలో మిన్నల్ మురళి వంటి స్క్రీన్ ప్లే బేస్డ్ హిట్ ను తీసిన బాసిల్ జోసెఫ్ శక్తిమాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ శక్తిమాన్ గా కనిపిస్తే ఇప్పట్లో పుష్ప 3 ఉండే ఛాన్సే లేదు. 2 పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన లెక్కల మాస్టారు, 3 హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ కంటే సూపర్ హీరో శక్తిమాన్ అంటూ హీరోయిజం పెంచే తమిళ, మలయాళ డైరెక్టర్స్ వెనకాల పడుతున్నాడు అల్లు అర్జున్. లీక్ అనేది కంపల్సరీ అయిపోయింది. లీక్ బారిన పడకుండా పెద్ద సినిమా తప్పించుకోలేకపోతోంది. మేకింగ్ టైంలో ఆకతాయిలు సెల్ ఫోన్లో బంధించి నెట్టింట పెట్టేస్తున్నారు. ఎడిటింగ్ టేబుల్ నుంచి బయటకి రావచ్చు, ఎలా వచ్చినా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. 16న రాజాసాబ్ టీజర్ కోసం వెయిట్ చేస్తుంటే ముందే 50 సెకండ్ల టీజర్ బయటకు వచ్చేసింది. ప్రభాస్ మూవీస్ ఈ మధ్య ఎక్కువగా లీకేజ్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాయి. రాజాసాబ్ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్నాడో లేదో 2 ఏళ్ల క్రితమే వర్కింగ్ స్టిల్ బయటకు వచ్చింది. షూటింగ్ గ్యాప్ లో హీరో, దర్శకుడు మారుతి, మరొక ఆర్టిస్ట్ రిలాక్స్ మూడ్ లో కనిపించారు. ఫోటో లీక్ అయితే అయింది కానీ డార్లింగ్ లుక్ బాగుందని, డిఫరెంట్ గా కనిపించాడని ఆనందపడిపోయారు ఫ్యాన్స్. రాజాసాబ్ టీజర్ లోని ఫోటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన ప్రొడ్యూసర్స్ లింక్స్ తీయించేశారు. రాజాసాబ్ కు సంబంధించిన కంటెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సెలార్ షూటింగ్ టైంలో అయితే ఏకంగా వీడియోలే బయటకు వచ్చేసాయి. అదేమిటో గానీ లీకేజ్ లేకుండా ప్రభాస్ మూవీ థియేటర్లోకి రావడం లేదు. బాహుబలి టైంలో లీకేజ్ ప్రాబ్లం ఫేస్ చేశాడు. క్రమం తప్పకుండా లీకేజెస్ అవుతూనే ఉన్నాయి. కల్కి టైంలో కొన్ని వీడియోలు బయటకు రావడంతో టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా లీగల్ యాక్షన్ తీసుకుంటామని నోట్ జారీ చేశారు నిర్మాత. తెలుగు ఇండస్ట్రీని డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి. అమ్మిన అమౌంట్లో సగం కూడా కలెక్ట్ చేయకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలు చూడాల్సి వస్తోంది. కాస్త గొప్ప క్రేజ్ ఉండి బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసిన సినిమాలేంటో చూద్దామా? నాయకుడు వచ్చిన 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం రిపీట్ అయింది. తంబిలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తగ్ లైఫ్ డిజాస్టర్ అయింది. సినిమాను ప్రపంచవ్యాప్తంగా 106 కోట్లకు అమ్మితే 40 కోట్లొచ్చింది. ఇక తెలుగులో అయితే 12 కోట్లకు అమ్మితే 4 కోట్లు మాత్రమే వచ్చింది. సినిమా 40% రికవరీ కూడా జరగలేదు. థియేటర్స్ కు జనాలు రావడం లేదు, ఓపెనింగ్స్ లేవు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా బాలీవుడ్ అవుతోందంటూ భయపడుతున్న మేకర్స్ కు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రాజడీని మిగిల్చాయి. టిల్లు స్క్వేర్ తో మంచి ఫామ్ లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ జాక్ తో వస్తే రిజెక్ట్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన జాక్ లో కొత్తదనం కొంచెం కూడా కనిపించలేదు. సినిమా వరల్డ్ వైడ్ థియేటరికల్ రైట్స్ ను 18 కోట్లకు అమ్మితే 6 కోట్లు మాత్రమే వచ్చింది. భారీ నష్టాలు పూడ్చడానికి హీరో తను తీసుకున్న రెమ్యునరేషన్ లో 4 కోట్లు తిరిగిచ్చేశాడు. మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ నిరాశనే మిగిల్చింది. మొదటి రోజు వసూళ్లు తప్ప లాంగ్ రన్ లేకుండా పోయింది. సినిమా అన్ని భాషల్లో కలిపి 221 కోట్లకు బిజినెస్ జరిగితే 109 కోట్లు మాత్రమే వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ 50% లాస్ చూడాల్సొచ్చింది. విశ్వక్సేన్ తో లైలా తీస్తే 2 కోట్లు కూడా రాలేదు. ఈ కుర్ర హీరో లేడీ గెటప్ కోసం చాలా కష్టపడినా దర్శకుడు నీరుగార్చేశాడు. బూత్ సినిమా తీశారని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ సైతం లైలాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో విశ్వక్సేన్ క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో లెటర్ రాశాడు.
వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ రాబిన్హుడ్తో మరో డిజాస్టర్ చూశాడు. సినిమాను 28 కోట్లకు అమ్మితే 7 కోట్లు మాత్రమే వచ్చింది. నాగార్జున కూడా సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. 65వ ఏట అడుగుపెట్టిన నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 4 దశాబ్దాలు అవుతుంది. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన నాగ్ 100వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. మనంలా గ్రాండ్ లెవెల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందా? తెలుగు దర్శకుడిని కాదని తమిళ డైరెక్టర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? వాచ్ ది స్టోరీ. నాగార్జున డెబ్యూ మూవీ విక్రమ్ 1986లో రిలీజ్ అయింది. 38 ఏళ్ల కెరియర్లో 99 సినిమాల్లో నటించాడు. ఏడాదికి యావరేజ్గా 3 సినిమాలు చేశాడు. గీతాంజలి, మజ్ను వంటి లవ్ స్టోరీస్, శివ, ఆఖరి పోరాటం వంటి యాక్షన్ మూవీస్, హలో బ్రదర్, అల్లుడా మజాకా వంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేయడంతో పాటు అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి కథా చిత్రాలతో మెప్పించాడు నాగార్జున. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఆల్రెడీ సెంచరీ కొట్టేశారు. ఖైదీ నంబర్ 150తో చిరంజీవి 150 మార్క్ దాటాడు. బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయింది. నెక్స్ట్ సెంచరీ నాగార్జున వంతైంది. నాసామిరంగ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూటర్న్ తీసుకున్న నాగ్ కుబేరలో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నాడు. రజనీకాంత్ కూలీలో విలన్ అవతారమెత్తాడు. 3 తరాల అక్కినేని హీరోలు ఏఎన్ఆర్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన సినిమా మనం సినిమా చరిత్రలో నిలిచిపోయింది. సుదీర్ఘ 40 ఏళ్ల కెరియర్లో నిలిచిపోయేలా 100వ సినిమా ఉండాలని ప్లాన్ చేశాడు నాగార్జున. మనంను మలయాళ డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయగా నాగ్ తన 100వ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ కు అప్పచెప్పాడని తెలిసింది. అక్కినేని ఫ్యాన్స్ కు మనం ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. 100వ సినిమాను కూడా అలాగే నిలిచిపోవాలన్న ప్లాన్ లో నాగున్నాడు. యంగ్ జనరేషన్ ని ఎంకరేజ్ చేసే నాగార్జున 100వ సినిమాతో రా కార్తీక్ అనే తమిళ దర్శకుడిని తెలుగులోకి తీసుకొస్తున్నాడు. నితమోరు వానం మూవీతో మెగాఫోన్ పట్టిన కార్తీక్ డెబ్యూ మూవీతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. 2 ఏళ్లుగా మరో మూవీ చేయలేదు. ఈ కుర్ర దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన నాగ్ ఈ తంబికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మనల్లా ఇందులో కూడా అక్కినేని హీరోలు ఉంటారా, లేదంటే సోలో హీరోగానే కథ ఉందో తెలియాల్సింది. త్రివిక్రమ్ తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ని మార్చేస్తున్నాడా? గురూజీ వెంకటేష్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తున్నట్టు నిర్మాత అనౌన్స్ చేశాడు. అయితే ఈ రెండింటిలో ఒక సినిమాకు తమన్ వర్క్ చేయడం లేదు. హీరో ఒత్తిడి మేరకు గురూజీ తమన్ని మార్చాల్సి వస్తుందా? ఇంతకీ తమన్ లేని గురూజీ సినిమా ఏంటి చూద్దామా? కొన్ని కాంబినేషన్స్ స్పెషల్ గా ఉంటాయి. దర్శకుడు కె రాఘవేందర్ రావు, కీరవాణి కాంబినేషన్ లేకుండా సినిమాను ఊహించుకోవడం కష్టమే. అలాగే సుకుమార్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ఉండాల్సిందే. ఇలాంటి కలయికలు రేర్ గా కనిపిస్తాయి. త్రివిక్రమ్ సినిమా అంటే తమనే అన్నట్టుగా ఈ కాంబో సింక్ అయింది. త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ ని విడదీసి చూడలేం. త్రివిక్రమ్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఉండాల్సిందే. అరవింద్ సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో వంటి సూపర్ హిట్స్ తర్వాత వచ్చిన గుంటూరు కారానికి కూడా తమనే మ్యూజిక్ అందించాడు. గురూజీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుర్చీ మడత పెట్టి అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చాడు తమన్. త్రివిక్రమ్ దర్శకుడుగా డెబ్యూ మూవీ నువ్వే నువ్వేకి కోటి మ్యూజిక్ ఇవ్వగా అతడు కలేజాకు మణిశర్మ సంగీతం ఇచ్చారు. త్రివిక్రమ్ తన మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చడానికి ఇష్టపడ్డావు. జల్సా హిట్ తో దేవిశ్రీతో అనుబంధం పెరిగి ఆ తర్వాత వరుస సినిమాలకు ఆయన్నే తీసుకున్నారు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. సక్సెస్ కాంబినేషన్ ముద్రపడింది. సక్సెస్ ఉన్నంతకాలం ఆ కాంబినేషన్ కి బ్రేక్లుండవు. అయితే త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ కలయిక ఫ్లాప్ లేకుండానే ఆగిపోయింది. సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ ఆ సినిమాకు దేవిశ్రీకి బదులుగా మిక్కీ జే మేయర్ ని తీసుకొని సర్ప్రైజ్ చేశాడు. ఆ హిట్ అయిన మిక్కీని రిపీట్ చేయలేదు త్రివిక్రమ్. ఆ తర్వాత త్రివిక్రమ్ పవన్ తో తీసిన అజ్ఞాతవాసి మూవీతో అనిరుద్ ని తెలుగులోకి తీసుకొచ్చాడు. సినిమా ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత వీరరాఘవకు ఫస్ట్ టైం తమన్ని తీసుకున్నాడు. అరవింద్ సమేత సక్సెస్, త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ రిపీట్ అయింది. రెండో సినిమా ఆలవైకుంఠపురంలో పాటలు చేసిన సందడి అంతా ఇంత కాదు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ వెంకటేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి కూడా తమనే మ్యూజిక్ ఇస్తున్నాడని తెలిసిందే. వెంకీ మూవీ తర్వాత గురూజీ తారక్ తో మైథలాజికల్ మూవీని తీనున్నాడు. దీనికి మాత్రం తమన్ని కాదని అనిరుద్ ని తీసుకుంటున్నారట. త్రివిక్రమ్ అనిరుద్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా ఎన్టీఆర్ కి దేవరతో మ్యూజిక్ ఎట్టించాడు అనిరుద్. దీంతో హీరో మాత్రం అనిరుద్ వైపే మొగ్గు చూపుతున్నాడని, దీంతో డైరెక్టర్ తనకు కలిసొచ్చిన తమన్ని పక్కన పెట్టేస్తున్నాడని తెలిసిందే.